నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ, ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఈరోజు మన బరాబర్ ముచ్చట్లోకి కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ అన్న మన ముందున్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. బాగున్నారా అన్న? సో మొదటిగా స్ట్రైట్గా అడుగుతున్నా, శ్రీ గణేష్ అన్నకు ఎందుకు ఓటేయాలి? ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైనా ఎలక్షన్ టైంలో పార్టీలు అభ్యర్థిని పెడతారు. ఎలక్షన్ అయితే వస్తారు, ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతారు. కానీ నేను మాత్రం గత 15 సంవత్సరాల నుంచి సామాజిక సేవలు చేస్తూ, అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రజల పక్షం నిలబడేప్పుడు పోరాటం చేశాను. నా సొంతంగా నిధులతో సామాజిక సేవలు చేస్తున్నాను. ప్రజల ఒక కష్టాలు తెలుసు, ప్రజల ఒక అవసరాలు తెలుసు, ప్రభుత్వాల నుంచి ఏం తీసుకురావాలో తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులైన నన్ను వాళ్ళలో ఒకరైన నన్ను వారు ఆశీర్వదిస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇస్తారని ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. మీరు ఇంత ముందుకు ఇదే ఏరియాలో నుండి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. సో బీజేపీ నుండి ఇప్పుడు కాంగ్రెస్ రావడానికి కారణాలు ఏంటి? ఎక్కడ చేరింది బీజేపీకి మీకు? ఇప్పుడు మీ ద్వారా, మీ ప్రశ్న ద్వారా ప్రజలందరికీ నేను తెలుపుతున్నాను. నేను కొన్ని ఎమ్మెల్యే చేసేది ఏముండదు. ఎమ్మెల్యే అంటే ప్రజలకు మంచి చేయాలి. జనరల్ ఎలక్షన్ అంటే ఏ పార్టీ ప్రభుత్వంలో వస్తుందో తెలియదు కాబట్టి ఏదో పార్టీలకు వెళ్ళి పోటీ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడైతే స్పష్టంగా మనకు మెజారిటీ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ఉన్న పార్టీ నుంచి గెలిస్తే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనకు ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ రిజాల్వ్ అయితే లేదు. ప్రాబ్లమ్స్ అన్నీ అలానే ఉండిపోయినాయి. అలాంటి ప్రాబ్లంలన్నీ సాల్వ్ కావాలంటే ఎక్కువ నిధులు వచ్చి గవర్నమెంట్ తోటి మంచి రిలేషన్ ఉండి, కోఆర్డినేషన్ ఉన్నప్పుడు, వాళ్ళ ఆశీర్వాదం ఉన్నప్పుడు, వాళ్ళ సహకారం ఉన్నప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. కానీ వేరే పార్టీలకు గెలిస్తే రోజు పార్టీ డీవియేషన్స్ ఉంటాయి. రోజు నేను వాళ్ళని విమర్శించాలా, వాళ్ళు నన్ను పట్టించుకోలేని పరిస్థితి అవుతుంది. ఇప్పుడైతే వాళ్ళ పార్టీ కాబట్టి ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటుంది. మరీ ముఖ్యంగా మన ఎంపీఏ, మన ముఖ్యమంత్రి, మన రేవంత్ అన్న గారు, వారికి స్థానిక సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉంది. అందులో భాగంగానే 100 రోజుల్లోనే ఎలివేటెడ్ కారిడార్కి భూమి పూజ చేశారు. ప్యారడైస్ నుంచి కరీంనగర్ పోయే దారి, ప్యారడైస్ నుంచి నిజామాబాద్ పోయే దారి అంతకుముందుకు ఎంతో ట్రాఫిక్లు ఇరికిపోయి ట్రాఫిక్ సమస్యలు ఉండేది. ఇప్పుడు దానికి బడ్జెట్ శాంక్షన్ చేసి దానికి పూజ చేయగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ఒక ముఖ్యమంత్రి ఉన్నారంటే అది కేవలం మన రేవంత్ రెడ్డి అన్నగారే. అది కూడా వారికి ఇక్కడ స్థానికంగా ఎంపీగా ఉన్నారు కాబట్టి, ఇక్కడ విషయాలు తెలుసు కాబట్టి ఇమీడియట్గా చేయగలిగారు. అలాంటి అవగాహన ఉన్న వ్యక్తి, అలాంటి అవగాహన ఉన్న సీఎం గారు ఉన్నారు కాబట్టి నేను పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఓకే, గతంలో మీరు పోటీ చేసిన పార్టీ బీజేపీ పార్టీ, జాతీయ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ. సో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఇంకో పేరు రేటెంత రెడ్డి అని ఉన్నది. సో మీరు జాతీయ పార్టీలో టికెట్లు తెచ్చుకుంటున్నారంటే ఎంత డబ్బు ఇచ్చి తెచ్చుకుంటున్నారు? ఈ టికెట్లు రావడానికి నా కంటోన్మెంట్ ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే పార్టీలు అనేది ఒట్టిగానే నడుస్తలేదు, మాయమాటలు చెప్తే నడవదు, ఇట కాలం కలుపుకున్న పద్ధతి ఉండదు. పార్టీలు ఎవరికైనా టికెట్లు ఇస్తుందంటే ఓట్ షేర్ పెరగాలని, ఖచ్చితంగా గెలవాలనేసి పార్టీలు టికెట్ ఇస్తారు. అందులో భాగంగా వాళ్ళు సర్వేలు చేయించుకుంటారు. గవర్నమెంట్ ఉంటే ఇంటెలిజెన్స్ చెక్ చేయించుకుంటారు. ఎవరు పక్షంలో, ఏ నాయకుని పక్షంలో జనాలు ఉన్నారని తెలుసుకున్న తర్వాతనే టికెట్లు ఇస్తారు. అందులో భాగంగానే కంటోన్మెంట్లో కూడా అనేక సార్లు గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు సర్వేలు చేపిస్తే సర్వేల ప్రజలందరూ ఆదరిస్తున్నారు. శ్రీ గణేష్ అయితే ఈ టైం కాంగ్రెస్ నుంచి బాగుంటుందనే ఉద్దేశంతో నాకు టికెట్ ఇవ్వడం అయింది. కావున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను టికెట్ ఇచ్చినందుకు. ఓకే, శ్రీ గణేష్ అన్నకు ఒక విమర్శ ఉంది, ఏ పార్టీలో నికార్సుగా ఒక చోట ఉండడు అని చెప్పేసి. దీనిపైన మీ స్పందన? నిజంగా కూడా మీరు చెప్పినట్టు ఈ ప్రపంచంలో భగవంతుని కూడా సన్నిధానంలో పోయినప్పుడు ప్రతి ఒక్కరు ఒక విషయం అనుకుంటారు, తర్వాత కాలం అనుసారంగా డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ బీజేపీలు ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి అనేక ఇబ్బందులు కావచ్చు, అనేక ఇబ్బందులతో కూడింది. కొంతమందితోటి వ్యక్తిత్వం కూడా డీవియేషన్ ద్వారా మనం మారాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఒప్పందం చేసుకున్నామని ఖచ్చితంగా అక్కడ తప్పైనా, అక్కడ సిస్టమ్ బాగలేకున్నా, ప్రజలకు నష్టమైన అక్కడే ఉండాలంటే అది పద్ధతి కాదు. మనం ప్రజాస్వామ్యం నుండి ప్రజలకి ఏమైనా మేలు చేయాలంటే ప్రజలకు మంచిదే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎలాంటి
విమర్శలకైనా సిద్ధంగా ఉండాలి, ఎంతైనా బాధలు భరించడానికి సిద్ధమై ప్రజల పక్షంలో నిలబడాలనే ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. కానీ నా సొంతంగా మారితే నాకేం లాభం లేదు. ప్లస్ ఏంటంటే నా సొంత నిధులే ఖర్చు పెట్టుకుంటున్నా కాబట్టి దీంతో నాకు లాభం పొందేది కూడా ఏమీ లేదు. ఏ నిర్ణయమైనా ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు, ప్రజల అభివృద్ధి కొరికి నా నిర్ణయాలు.